ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ సాయంకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అనదర్ సండే టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. మరొక వారాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఐ యు హ్యాపీ? ప్రైజ్ ద లార్డ్. గ్రీట్ సంబడి. మీ పక్కన వారికి సెకండ్ ఇచ్చి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇట్స్ గుడ్ టు సీ యూ. వారితో ఒక మాట మనం మాట్లాడదాం. ప్రైజ్ ద లార్డ్. ఆల్ గుడ్. మరి చక్కని వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. చక్కని ప్రార్థన సిస్టర్ చేశారు. ఈరోజు విల్ కంటిన్యూ అవర్ సిరీస్ అబౌట్ ద ఆఫీస్ ఆఫ్ క్రైస్ట్. యేసయ్య కార్యాలయాల గురించిన మాటలను మనం కొనసాగించుకుందాం. ద ఫస్ట్ సండే ఇన్ మార్చ్ వి టాక్డ్ అబౌట్ హిస్ ప్రీస్ట్హుడ్. ఆయన యాజకత్వాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. హౌ మెనీ వర్ దేర్ ఫస్ట్ సండే? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? విన్న మాటలు మీ జ్ఞప్తికలో ఉన్నాయని నేను నమ్ముతా ఉన్నాను. లాస్ట్ సండే వి సెలబ్రేటెడ్ ఉమెన్స్ డే. మరి చక్కగా మీలో కొందరు పాల్గొన్నారు. చక్కని సర్వీస్ జరిగింది. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అండ్ దిస్ సండే విల్ టాక్ అబౌట్ హిస్ అనదర్ ఆఫీస్, హిస్ ప్రొఫెటిక్ ఆఫీస్. ఆయన మనకు ప్రవక్తగా ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. యేసయ్య ప్రవక్తగా ఆయన చేసే కార్యాలు ఇంకను సజీవంగానే ఉన్నాయి. ఈ స్టిల్ లైవ్. ఆయన తిరిగి లేచి మన కొరకు తండ్రి కుడిపార్శ్వన ఆయన ఆసనుడే ఉన్నాడు. బట్ హిస్ మినిస్ట్రీ యాజ్ ఎ ప్రాఫిట్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. అది ఇంకను కొనసాగుతూ ఉన్నది అన్న సత్యాన్ని ఈరోజు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. లెట్స్ గో టు Deuteronomy as we read in chapter 18. The Bible says, "The Lord thy God will raise unto thee a prophet from the midst of thee, and thy brethren like unto me, unto him ye shall hearken." తెలుగులో మనం చదువుకోవాలంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ఆమేన్. అందరూ ఇక్కడ ఉన్నారా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. yes I'm here. ఒకసారి చేతులు చూపించండి, దేవునికి వందనాలు చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. వీఆర్ బిహైండ్ ఇన్ టైమ్ టుడే. కొంచెం ఆలస్యంలో మన ట్రైన్ వెళ్తుంది. డజంట్ మ్యాటర్. మరి టైంకే మనం ప్లాట్ఫామ్ తీసుకొచ్చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైట్. దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ప్రవక్తను పంపించబోతూ ఉన్నాడని, ఆయన నావలే మీ మధ్య ఉంటాడని, మీరు చేయవలసిన పని ఏంటంటే ఆయన మాట మాత్రం మీరు వినాలని అన్నాడు. ప్రవక్త అయిన మోషే తన ప్రజలకు చెప్పిన ఆ మాట ప్రవచనము దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు లూకాసు వార్తలోకి వచ్చేస్తే, లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట కనిపిస్తూ ఉంది. కెన్ సంబడి రీడ్? ఎవరైనా చదువుతారా? అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరున్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని వారు దేవుణ్ణి ఏం చేశారట? మహిమపరచారు. వాట్ ఎవర్ మోసెస్ ప్రొఫెసైజ్డ్ ఈస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. యేసుక్రీస్తులో ఇక్కడ నెరవేర్చుట మనం దేవుని వాక్యాలు చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా అంటున్నారట, మనలో ఎవరు బయలుదేరారు? ఒక ప్రవక్త బయలుదేరున్నారని వారి చెప్పుడు దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. చిన్నమాట ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ బిడ్డలు ప్రార్థించి నీ వాక్యాన్ని చదివిన విధంగా నీవు ప్రవక్తగా మా మధ్య ఇంకనూ నీ కృపను మా పట్ల అనుగ్రహించే దేవుడు అన్న సత్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన ఆపవాది శక్తులను యేసు శక్తిగల నామములో లయపరుస్తూ ఉన్నాం. మే యువర్ ప్రెజెన్స్ డ్వెల్ అమాంగ్ us, Lord. May your spirit sustain us here through your word. Speak to us, speak to our hearts and our lives. May your will be done here tonight. In Jesus' name we pray. Amen. Hallelujah. నేను వెతకకుండా నాకు దొరికితివి, నేను ప్రేమించకుండా నన్ను ప్రేమించితివి. కొంచెం హైలైట్ అవుతుందమ్మా.
నేను వెతకకుండా నాకు దొరికితివి, నేను ప్రేమించకుండా ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. అలా ప్రారంభించాడట. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, మన జీవితాల్లో డాక్టర్ అనేవాడు ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి మనం కన్సల్ట్ చేసినప్పుడు, లేకపోతే ఆ కౌన్సిలింగ్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఆరోగ్యాన్ని బట్టి డాక్టర్ అనేవాడు ఎప్పుడు కూడా ఏం చెప్పాలి? ధైర్యం చెప్పాలి. మన రిపోర్ట్స్ చూసేప్పుడు నిజమే అతడు చెప్పాలి. డాక్టర్ అబద్ధం ఆడాడు అనుకోండి, ఏంటి పేషెంట్ పరిస్థితి చెప్పండి. ఐ థింక్ సమ్ డాక్టర్స్ ఆర్ హియర్. మరి చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి కదా. ఇలాగ ఇంకో స్టోరీ కూడా నేను చదివాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వెంట ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్తే డాక్టర్ గారు టెస్ట్లన్నీ చేయించమన్నారట, చేయించారట, అంతా జరిగింది. సో భర్తను బయట ఉండమని చెప్పి ఆ వైఫ్తో డాక్టర్ గారు మాట్లాడుతున్నారట, మీ హస్బెండ్ పరిస్థితి అసలు ఏం బాగాలేదు, నువ్వు సరిగా మీ హస్బెండ్ కోసం ఈ రోజు నుంచి కేర్ తీసుకోకపోతే ఆయన దినాలు చాలా తక్కువగా ఉన్నాయి, కాబట్టి మంచి ఫుడ్, మంచి డైట్, అదేవిధంగా మంచి మెడిసిన్ వాడితే 3 నెలల్లో ఆయన కోలుకుంటాడు, మరలా మంచిగా ఆయన ఆరోగ్యం అంతా సెట్ అయిపోద్ది, లేకపోతే నేను గ్యారంటీ ఇవ్వలేని డాక్టర్ అన్నాడట. అలాగే నేను డాక్టర్ గారిని బయటకు వచ్చిందట. బయటకు వస్తే ఇప్పుడు హస్బెండ్ ఈజ్ యాంటిసిపేటింగ్ ఫర్ దట్ టాక్ విత్ డాక్టర్తో ఏమైతే జరిగిందో. ఏమన్నారు డాక్టర్ గారు అని అంటే ఆవిడన్నదట, డాక్టర్ గారు చెప్పారు నీకు 3 నెలల టైం ఉందంట అని వైఫ్ అన్నదట. డాక్టర్ గారు ఏం చెప్పారండి, అంత కేర్ బాగా తీసుకుంటే బ్రతుకుతాడని చెప్తే వైఫ్ ఏమన్నదంటే బయటకు వచ్చి యూ ఓన్లీ లివ్ ఫర్ 3 more months అని చెప్పిందట. ఇట్స్ ఎ జోక్, నవ్వండి, ప్రైజ్ ద లార్డ్. అవి రాకపోయినా నవ్వండి. అంటే అవి ఏం చేసిందంటే డాక్టర్ చెప్పింది క్లియర్గా చెప్పిందా, మధ్యలో ఏం చేసిందంటే పని ఆవిడకి పడుతుందని, శ్రమ ఆవిడకి పడుతుందని, చేయవలసిందంట ఆవిడ చేయాలని చెప్పి నీ టైం అయిపోయిందట, రెడీ అయిపో అని చెప్పిందట. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఎలాగైతే ఒక డాక్టర్ నిజం చెప్పడం వల్ల మన బ్రతుకులకు మేలు కలుగుతుందో, గాడ్ హెస్ అపాయింటెడ్ స్పిరిచువల్ డాక్టర్స్. బైబిల్లో దేవుడు ఆధ్యాత్మికంగా మనుషులు జీవితాలు కట్టడానికి దేవుడు డాక్టర్స్ని ఇచ్చారు. వారు ఎవరంటే ప్రవక్తులని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రవక్తుల ద్వారా దేవుడు చేసిన కార్యం ఏంటంటే, వారి జీవితాల్లో, దేవుని ప్రజల యొక్క జీవితాల్లో ఏ సమయానికి ఏ మాట అయితే అవసరమో వారి జీవితాలు కట్టుకోవడానికి, నాశనం నుండి వారి బ్రతుకులు మరలా ఉన్నతంగా కట్టబడడానికి దేవుడు ఆయా సమయాల్లో తన ప్రవక్తలను పంపించి మనుషులను హెచ్చరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మోషే చెప్తా ఉన్నాడు కదా, మోషే యొక్క ఆ యొక్క పరిచర్య ద్వారా, మోషే ప్రవక్తగా ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎన్నో విషయాలు హెచ్చరించి, ప్రోత్సహించి నడిపించిన ఒక గొప్ప ప్రాఫిట్. దేర్ ఇస్ నో ప్రాఫిట్ లైక్ మోసెస్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. చాలా ఉన్నతమైన స్థితి మోషే కలిగి ఉన్నాడు. అయితే మోషే ప్రవచిస్తూ ఉన్నాడు ఏమంటే, ఇదిగో రాబోతున్న దినాల్లో ఎ ప్రాఫిట్ ఈస్ గోయింగ్ టు బి రిజన్ ఫ్రమ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల్లో నుండే ఓ ప్రవక్తను దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. మీరు చేయవలసిన పని ఏంటంటే ఆయన మాట మీరు వినాలి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రజలు గుర్తించిన గొప్ప విషయం ఏంటంటే, ఈజ్ నాట్ జస్ట్ సన్ ఆఫ్ గాడ్, ఈజ్ నాట్ జస్ట్ ద మెస్సాయా, ఈజ్ ఆల్సో ద ప్రాఫిట్ హూస్ బిన్ ప్రొఫెసైడ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. ఆయన ప్రవచించిన ప్రవక్త అయి ఉన్నాడని వారందరూ గుర్తించి దేవుణ్ణి వారు మహిమపరిచి ఉన్నారని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. యేసయ్య ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్యలో ఆయన అనేక మందిని స్వస్థపరిచారు, బాగు చేశారు, దర్శించారు. వారి పట్ల ఎప్పుడు వారి జీవితంలో ఎవ్వరు చేయలేని కార్యాలు చేసి ఉన్నప్పుడు కూడా ఆ బోధకుడి కంటే ఎక్కువగా ఆయన ప్రవక్తగా మనుషుల మధ్య వాడబడ్డారన్న సత్యాన్ని ఈ సాయంకాల సమయంలో మీ ముందు నేను పెడతా ఉన్నాను. అయితే ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఆయన ప్రవచనాత్మకమైన పరిచర్య, ప్రవక్తగా ఆయన చేసే పనులు ఇంకను ఆగిపోలేదని దేవుని వాక్యం చెప్తుంది. ఇఫ్ యు గో టు హీబ్రూస్ చాప్టర్ 12, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే 25వ వచనంలో ఈ మాట కనిపిస్తూ ఉంది. ఎవరైనా చదువుతారా ఒకసారి? ఏం చేయాలట? మీకు బుద్ధి చెప్పేవారు ఉంటే వారిని మీరు ఏం చేయకూడదు, నిరాకరించకూడదని దేవుని వాక్యం చెప్తుంది. 2వ లైన్లో ఏమని రాయబడ్డది? వారు భూమి మీద ఉండి మీకు బుద్ధి చెబితే వారిని నిరాకరిస్తే మీకు అందులోంచి తప్పించుకునే అవకాశం లేదు. ఇంకా ఇప్పుడు చూడండి, 3rd లైన్లో ఏం చెప్తా ఉన్నాడంటే, దే సమ్వన్ హూ ఈస్ కరెక్టింగ్ us ఫ్రమ్ ద హెవెన్లీస్. పరలోకము నుండి బుద్ధి చెప్పేవారు
ఉన్నారు. విసర్జించు మనము విసర్జించినట్లయితే తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఎవరు పరలోకము నుంచి మనకు బుద్ధి చెప్పేదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యాజ్ అ ప్రాఫెట్ he still speaks to his people. ఆయన ప్రవక్తగా తన ప్రజలతో ఆయన మాట్లాడేవాడిగా ఉన్నారని హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. పరలోకము నుండి బుద్ధి చెప్పే ప్రభువుని ఈరోజు మనం కలిగి ఉన్నాం. పరలోకము నుండి మనలను మంచి మార్గాల్లో నడిపించే ప్రవక్తను మనం కలిగి ఉన్నాం. పరలోకము నుండి దేవుడు తన స్వరమును మన జీవితాలకు పంపించే గొప్ప దేవుని కుమారుని ఈరోజు యేసుక్రీస్తులో కలిగి ఉన్నామని చెప్పడానికి ఐఎమ్ రిజాయిసింగ్ ఇన్ గాడ్స్ హౌస్. దేవుని సన్నిధిలో నేను ఆనందిస్తూ ఉన్నాను. మనతో మాట్లాడే దేవుడు మనకున్నందుకు ఒకసారి దేవునికి వందనాలు చెప్దాం. కెన్ యూ క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే లార్డ్ వి థ్యాంక్ యూ దట్ యు స్పీక్ టు అవర్ హార్ట్స్. మాతో మాట్లాడే దేవుడుగా ఉన్నందుకు, మమ్మల్ని సరిచేసే దేవుడుగా ఉన్నందుకు, మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టే దేవుడుగా ఉన్నందుకు, మమ్మల్ని నీ మార్గములో నడిచే దేవుడుగా ఉన్నందుకు వి థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ ఇన్ అవర్ లైఫ్. యేసుక్రీస్తు వారి యొక్క ప్రొఫెటిక్ మినిస్ట్రీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ద బైబిల్ సేస్ వండర్ఫుల్ థింగ్స్ అబౌట్ ఇట్. ద నోట్స్ ఐ హావ్ ప్రిపేర్డ్. ఇట్ టేక్స్ అబౌట్ 2 to 3 hours టు అంత వివరం చెప్పాలంటే ఒక 2-3 గంటలు కావాలి. అంత టైం లేదు మనకు, ఇప్పుడు చల్లారిపోద్ది. కాబట్టి వితిన్ 20 to 30 minutes ఐల్ క్లోజ్ అవుట్. అది యేసయ్య ప్రొఫెటిక్ మినిస్ట్రీ మనం చూసినట్లయితే ప్రవక్తగా ఆయన గురించి చెప్పబడిన మాటలు ఏంటంటే యాజ్ ఎ ప్రాఫెట్ ద బైబుల్ సేస్ జీసస్ ఈజ్ అ ఫైనల్ మెసెంజర్ అండ్ ద ఫైనల్ మెసేజ్. దట్స్ ద ఫస్ట్ పాయింట్. యేసయ్య ఎవరట? ఆయనే చివరి వర్తమానికుడు, చివరి వార్త అయి ఉన్నాడు. చెప్పండి. ఆయనే ఆఖరి వర్తమానికుడు, ఆయనే వార్త అయి ఉన్నాడు. ఈ సత్యాన్ని నమ్మని వారు ఈరోజు భూమి మీద కోట్ల మంది ఉన్నారు. ఏమన్నా తెలుసా? దే డోంట్ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ ద లాస్ట్ ప్రాఫిట్ అండ్ ద ఫైనల్ ప్రాఫిట్. వారు అంటారు కదా, మొహమ్మద్ ఈజ్ ద ప్రాఫిట్ అంటారు. వారు అంటారు కదా, జీసస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అంటారు. యేసే ప్రవక్తల్లో ఒక ప్రవక్త అంటారు, కానీ దే డోంట్ గివ్ ద క్రెడిట్ దట్ he is the final messenger and the final message to humanity. మనుషులకు ఆఖరి ప్రవక్త, మనుషులకు ఆఖరి వర్తమానికుడు, మనుషులకు ఆఖరి వర్తమానము ఎవరి ద్వారా ఈ లోకానికి కలిగిందంటే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా కలిగింది. లెట్స్ గో టు హీబ్రూస్ చాప్టర్ 1 verses 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నాం. పూర్వకాలమందు నానా సమయములలోను, జాగ్రత్తగా మాట వినండి అమ్మా, చదవండి. నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ప్రైజ్ ది లార్డ్. చాలండి. పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధాలుగా ఎలా మాట్లాడేట దేవుడు? ఆయన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. మొట్టమొదటిగా మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రారంభిస్తూ ప్రతి అధ్యాయాన్ని కూడా మనము ధ్యానించినట్లయితే వి సీ ద సుపీరియారిటీ ఆఫ్ అవర్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవ్రీ చాప్టర్ స్పీక్స్ అబౌట్ హిస్ గ్రేట్నెస్. ఆయన గొప్పతనం గురించి ప్రతి అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. In fact, the very first chapter says that he is greater than all the prophets. ప్రవక్తలందరికంటే ఆయన గొప్పవాడు. సెకండ్ చాప్టర్ సేస్ ఈస్ గ్రేటర్ దెన్ ఆల్ ది ఏంజల్స్. ఆయన దూతలందరికంటే గొప్పవాడు. థర్డ్ చాప్టర్ సేస్ దట్ ఈస్ గ్రేటర్ దెన్ మోసెస్ ద ప్రాఫిట్. ఆయన మోషే కంటే గొప్పవాడని దేవుని వాక్యం చెప్పింది. ఫోర్త్ చాప్టర్ సేస్ దట్ ఈస్ గ్రేటర్ దెన్ జోషువా. యెహోషువ కంటే అతడు గొప్పవాడని దేవుని వాక్యం చెప్తుంది. 5, 6, 7 చాప్టర్స్ మనం చదివినట్లయితే ఈస్ గ్రేటర్ దెన్ ద హై ప్రీస్ట్. ప్రధాన యాజకుడైన అహరోను కంటే ఆయన యాజకత్వం ఎంతో గొప్పదని దేవుని వాక్యం చెప్తుంది. ఇఫ్ యు రీడ్ చాప్టర్ 8 ద బైబిల్ సేస్ దట్ ద కవెనెంట్ హి హస్ ఎస్టాబ్లిష్డ్ ఈస్ గ్రేటర్ దెన్ ద హోల్ కవెనెంట్. ఆ పాత నిబంధన కన్నా ఈ క్రొత్త నిబంధనలో యేసయ్య ఏర్పాటు చేసిన ఆ యొక్క నిబంధన ఎంతో శ్రేష్టమైనది దేవుని వాక్యం చెప్తుంది. 9-10 అధ్యాయాలు మనం చదివినట్లయితే దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు కాచిన రక్తము ఎడ్ల రక్తం
రక్తము కంటే, ఇదిగో కోడెల రక్తము కంటే క్రీస్తు యేసు రక్తము ఎంతో శ్రేష్టమైనది అని దేవుని వాక్యం చెప్తుంది. 11వ అధ్యాయం మనం చదివినట్లయితే అందులో విశ్వాస యోధులను మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసంతో దేవుని కొరకు జీవించిన వారిని మనం చూస్తూ ఉన్నాం. వారి విశ్వాసం అంతా కూడా ఒక ప్రక్కన పెట్టినట్లయితే యేసయ్య మన కొరకు ఈ లోకంలో జీవించిన ఆ మాదిరికరమైన జీవితము ఎంతో గొప్పది. అందుకని 12వ అధ్యాయం కంక్లూజన్కి వచ్చేసరికి అని అంటున్నాడు కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనం పరిగెట్టాలి. The book of Hebrews talks about his superiority. And కంక్లూజన్కి వచ్చేసరికి he wants the church, ఆ సంఘాన్ని ఆయన హెచ్చరించుట దేవుని వాక్యలో చూస్తూ ఉన్నాం. సంఘముగా క్రీస్తు ఏ విధంగా దేవుని కొరకు వారు ఎదురు చూడాలో, వారు దేవుని కొరకు మాదిరికరంగా జీవించాలో ఆ దినము సమీపిస్తున్న కొలది మరీ ఎక్కువగా సహవాసంగా కూడుట మానకుండా ప్రభు కొరకు జీవించాలని ఆ పత్రికలో వెనకబడిన క్రైస్తవ జనాంగాన్ని మరలా పిలుస్తూ, యూదా ఆచారాల్లో మీరు ఎంత వెతికినా, మీరు జాగ్రత్తగా వెతికితే మీకు క్రీస్తే కనిపిస్తాడు. హి ఈజ్ ద షాడో ఆఫ్ ఆల్ ద థింగ్స్. అదంతా క్రీస్తులో నెరవేరింది. అయితే ప్రారంభంలోనే ఒక గొప్ప సత్యాన్ని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ద రైటర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్ హి సేస్ దట్ గాడ్ లవ్స్ టు టాక్ టు హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మాట్లాడుతున్నాడు దేవుడు మీతో. మీ అనుదిన జీవితంలో దేవునితో మాట్లాడుతున్నారా? మన దేవుడు మాట్లాడే దేవుడు. ఒకసారి ట్రై చేసి చూడండి. దేవా నాతో మాట్లాడు అంటే మాట్లాడతాడు. ఎవరితో అయినా మాట్లాడతాడు. కానీ మాట్లాడడానికి మనం సిద్ధంగా ఉండాలి. ద డేస్ ఆఫ్ శామ్యుయల్ నోబడీ వాజ్ రెడీ టు హియర్ గాడ్స్ వర్డ్. అందుకని దేవుడు బాలుడితో మాట్లాడుతున్నాడు. ఆ కుర్రాడు రెడీగా ఉన్నాడు. స్పీక్ టు మీ ఫర్ యువర్ సర్వెంట్ హియర్త్. ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ప్రభువా నాతో మాట్లాడు. మాట్లాడితే మనం బ్రతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఇబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, పూర్వకాలం ముందు నానా విధాలుగా దేవుడు ఏం చేశాడట, ఆయన మాట్లాడాడు. చూడండి, ఈరోజు సృష్టి ఈ విధంగా ఉన్నదంటే ద ఓన్లీ రీజన్ ఈజ్ గాడ్ స్పోక్. దేవుడు మాట్లాడాడు కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం. ఆది యందు ఏముందట, భూమి ఆకాశములను దేవుడు ఆయన మాట్లాడకముందు ఎలా ఉంది? భూమి నిరాకారంగా శూన్యంగా ఉందట. బట్ వెన్ గాడ్ స్పోక్, లెట్ దేర్ బి లైట్, దేర్ వాజ్ లైట్. వెలుగు కమ్మని పలుకగా మాట్లాడగా ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఆయన మాట్లాడగానే దేవుని వాక్యం మన జీవం వచ్చింది. ఆయన మాట్లాడగానే ఆ క్రమం వచ్చిందండి భూమికి. అప్పటి వరకు క్రమము లేదు, ఒక విధమైన ఏ విధమైన ఆర్డర్ లేదండి. బట్ వెన్ గాడ్ స్పోక్ there was life. When God spoke there was light. When God spoke there was order to our earth. అదే విధంగా ఈరోజు దేవుడు కూడా మనతో మాట్లాడితే మనకు వెలుగు కలుగుతుంది. మన జీవితంలో క్రమమును దేవుడు ఏర్పాటు చేస్తాడు. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ యువర్ లైఫ్. ఈ జీవితంలో ఇంకా ఏది మార్గమో, ఏ విధంగా వెళ్ళాలి, ఏది చేయాలి, ఇది చేయొచ్చో చేయకూడదు అన్న కన్ఫ్యూజన్ ఉండదు నీకు. దట్స్ వై వి నీడ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను, దేవుని స్వరమును మనం వినేవారుగా ఉండాలి. అయితే లేఖనాల్లో మనం చూసినప్పుడు దేవుడు మాట్లాడాలన్న ఆశ దేవునికి ఉంది, కానీ మనుషులు చేసే పాపాలట దేవుని మాటలు వారి దగ్గరికి వెళ్లకుండా అడ్డు వచ్చిన దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే యెషయా వంటి గ్రంథాల్లో మనం చూస్తే, for your iniquities have separated you from your God. దేవుడి దగ్గర నుండి మనలను వేరుపరిచింది ఏంట్రా అంటే, మన పాపములే, మన దోషములే దేవునికి మనిషికి అడ్డుగా వచ్చేసినాయట. సో ఇప్పుడు దేవుడు మాట్లాడాలి, కానీ పాపాలు అడ్డు వస్తూ ఉన్నాయి. అందుకనే ప్రజలకు తన మాటలను అందించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే, ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ ప్రవక్తలకు దేవుడు ఎంత ఆనర్, ఎంత స్పెషాలిటీ దేవుడు వారికి ఇచ్చాడంటే, ఐ కెన్ టెల్ ఇన్ వన్ వర్స్. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట కనిపిస్తూ ఉంది. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఏమని రాయబడ్డది? కెన్ సంబడి రీడ్ ఇట్ అవుట్ ప్లీజ్. తన సేవకులైన ప్రవక్తలకు, తన సేవకులైన ప్రవక్తలకు తాను కల్పించిన దానిని బయలుపరచకుండా, తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడట. చూడండి ఎంత మంచి మాట. దేవుడట తను ఏదైతే ఉద్దేశిస్తా ఉన్నాడో, ఏదైతే అనుకుంటున్నాడో, ద బైబుల్ సేస్ ఫస్ట్ హి రివీల్స్ ఇట్ టు హిస్ ప్రాఫిట్స్. తన ప్రవక్తలతో దేవుడు బయలుపరిచి అప్పుడు దేవుడు అది జరిగిస్తాడట.
ఇఫ్ యు గో బ్యాక్ టు హిస్టరీ, చరిత్రలో చూస్తే ప్రళయము వచ్చే ముందు ప్రవక్త అయిన నోవాను దేవుడు పంపించాడు. బిఫోర్ ది ఎగ్జైల్, వారు చెర పట్టబడక ముందు దేవుడు ఇర్మియాను పంపించాడు. బిఫోర్ డిస్ట్రక్షన్ ఈ సెండ్ ఐజయా, యెషయాను పంపించాడు. ఆయన మెస్సయ్య లోకానికి రాకముందు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని ఆయన పంపించి, ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన ప్రవక్తల ద్వారా మనుషులను సిద్ధపరిచిన విధంగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలామంది అనుకుంటారు కదా, ప్రొఫెటిక్ మినిస్ట్రీ అంటే దే జస్ట్ ఫోర్టెల్ అబౌట్ ద ఫ్యూచర్. జరగబోయే విషయాలు మాత్రమే చెప్తారు, జరగబోయే విషయాలు మాత్రమే దేవుడు వారి ద్వారా తెలియపరుస్తాడు అనుకుంటారు. బట్ వెన్ వి లుక్ ఇన్ టు ద ఆఫీస్ ఆఫ్ అ ప్రొఫెట్, చేసే పని ఏంటో అని దేవుని వాక్యాన్ని మనం ఇంకా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, దే ఇంటర్ప్రిట్ గాడ్స్ కవెనెంట్, దే కన్ఫ్రంట్ నేషనల్ సిన్, దే ఎక్స్పోజ్ హిడెన్ ఐడాలట్రీ, దే అనౌన్స్ కమింగ్ హోప్, call people back to God, and that's what is the ministry of a prophet. ప్రవక్తలు చేసే పనులు మనం చూసినట్లయితే దేవుని నిబంధన దేవుని ప్రజలు తెలియపరిచి, పాపములో నుండి విగ్రహారాధన నుండి వారిని బయటికి తీసుకొచ్చి, రాబోతున్న నిరీక్షణ గురించి వారికి ప్రకటించి, మరలా దేవుని ప్రజలను దేవుని వైపుకు త్రిప్పే పరిచర్య ప్రవక్తలు చేసే గొప్ప పరిచర్య. దావీదు పాపం చేసినప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? నాతాను ప్రవక్తను దేవుడు పంపించాడు. సౌలు దారి తొలగిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? ప్రవక్త అయిన సమూయేలును దేవుడు పంపించాడు. ఇంకా దేవుని వాక్యాలు చూసినట్లయితే మరి కరువు వచ్చింది, ఎందుకు వచ్చింది అర్థం కాని పరిస్థితుల్లో ఆ ప్రజలకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఏలియా అనే ప్రవక్తను దేవుడు పంపించాడు. వారందరినీ మరలా దేవుని వైపు తిప్పడానికి, దేవుని మార్గాల్లో వారిని స్థిరపరచడానికి దేవుడు ప్రవక్తలను దేవుడు వాడుకున్నాడు. అయితే హెబ్రీ గ్రంథకర్త ప్రారంభంలో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో పూర్వకాలం ముందు నానా సమయాల్లో, ఆయా సమయాల్లో దేవుడు తన ప్రవక్తల ద్వారా అందరితో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఎంత మాట్లాడినా వారికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా కొంత మాత్రమే దేవుడు ఇవ్వడం జరిగింది. బట్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ వర్డ్ కేమ్ త్రూ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. కానీ సంపూర్ణమైన వాక్కు, సంపూర్ణంగా దేవుని ఆలోచన, సంపూర్ణంగా దేవుని కార్యాలు, సంపూర్ణంగా దేవుని చిత్తము ఎవరి ద్వారా ఈ లోకానికి తెలియపరచబడ్డదంటే, మన కొరకు ఈ లోకానికి ప్రవక్తగా హెచ్చించిన యేసుక్రీస్తు ద్వారా అది నెరవేర్చబడ్డదని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంతేకాదు ఆయన మాట్లాడుతూ ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆ కుమారునికి సమస్తమును వారసునిగా నియమించాడట. ఆయన ద్వారా ప్రపంచంలో ఏం చేయబడ్డాయి? నిర్మించబడ్డాయి. 3వ వచనం హెబ్రీ 1:3లో ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును ఆయన నిర్వహించే దేవుడు. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేశాడని, దేవదూతుల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెనో వారి కంటే అతి శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడగు దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. వాట్ ఎ టెస్టిమోనీ వి రీడ్ అబౌట్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. ఆయన గురించి రాయబడ్డది కదా, ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము కూడా అంతా ఎవరిలో ఉందంటే యేసులో ఉంది. హీఈస్ ది ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ గాడ్. దేవుడు ఎలాగుంటాడో అని మనం తెలుసుకోవాలంటే ఎవరి వైపు చూస్తే సరిపోద్ది? యేసు వైపు చూస్తే చాలు. దేవుడు ఎలా మాట్లాడతాడో మనకు తెలియాలంటే యేసు మాటలు వింటే మనకు సరిపోదు. దేవుడు ఎలాగ మనుషులను ప్రేమిస్తాడో మనం తెలుసుకోవాలంటే యేసు వైపు చూస్తే చాలు. దేవుడు ఎలా మనుషులను క్షమిస్తాడో తెలుసుకోవాలంటే యేసు వైపు చూస్తే చాలు. మన బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే యేసు వైపు చూస్తే చాలు. ఆయనే మన విశ్వాసమునకు కర్త, మన విశ్వాసాన్ని కొనసాగించేది కూడా ఆయనే. అందును బట్టి మన యేసుకి ఒకసారి గట్టిగా స్తోత్రాలు ఈ యొక్క సాయంకాలంలో మనం తెలియపరుద్దాం. దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనాత్మకమైన పరిచర్య యేసే జీవితంలో మనం చూసినప్పుడు అది ఎంత గొప్పదో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే అంటున్నాడు కదా, నాకంటే గొప్ప ప్రవక్త రాబోతూ ఉన్నాడు, ఇదిగో నా వంటి ప్రవక్త రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆయన మాట మీరు వినాలి. హీఈస్ ద లాస్ట్ మెసెంజర్ అండ్ ద లాస్ట్ మెసేజ్ గాడ్ హెస్ సెండ్. ఆయన మాటలు మాత్రం మీరు వింటే చాలు, మీకు రక్షణ కలుగుతుంది, మీకు నిరీక్షణ కలుగుతుంది, మీకు క్షేమము కలుగుతుంది, మీరు ఆశీర్వదించబడతారు. ఎప్పుడు? ప్రవక్త అయిన యేసే మాటలు మీరు విన్నప్పుడు. యేసే పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన శిలువ మరణము సమీపిస్తుండగా ఆయన ఒకరోజు కొండ ఎక్కి ప్రార్థించిందని దేవుని వాక్యం చెప్తుంది. ఎక్కడెక్కారట? కొండ మీదకి ఎక్కారు. ఆ కొండ పేరు దేవుని వాక్యంలో రాయబడ్డది. ఇట్స్ కాల్డ్ ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. రూపాంతరం అనబడే కొండ మీదకి ఎక్కారు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ టుడే మీరు యెరూషలేం వెళ్తే ఆ కొండ ఇంకా ఉంది. యేసే ప్రార్థించిన చోట మీరు వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు కదా యుద్ధాలు అయిన తర్వాత, ఇప్పుడు వెళ్ళకండి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్.
అయితే ఆ కొండ మీద ప్రార్థించడానికి ప్రభు వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు ఎవరు ఉండేవారు? శిష్యులు కూడా ఉండేవారు. వారు అన్నారు, మేము ప్రార్థన కదా, మేము వస్తా అన్నారు. వచ్చారట, కొండ ఎక్కారట. ఎక్కేసరికి అలసిపోయారట. అలసిపోతే ఏమొస్తుంది? నిద్రపోయారు. వాకింగ్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా ఎక్కడికి వస్తాం? మందిరానికి వస్తాం. వచ్చి ఏం చేస్తాం? వారంలో ఉన్న అలసటంతా మనకి ఎప్పుడు గుర్తొస్తుందంటే వాక్యం విన్నప్పుడే. సాతనగడు ఏం చేస్తాడంటే అప్పుడే కరెక్ట్గా. ఎప్పుడు రాదు నిద్ర. ఇంట్లో ఎంత ఖాళీగా ఉంటాం అప్పుడప్పుడు నిద్ర రాదు. చర్చిలో మాటలు వింటున్నాం మాత్రం తన్నుకుని వచ్చేస్తుందండి. టన్నులుగా వచ్చేస్తుంది నిద్ర. ప్రైజ్ ది లార్డ్. అలాగే శిష్యులు కూడా నిద్రపోయారట. నిద్రపోతూ ఉండగా యేసే ప్రార్థిస్తూ ఉంటే ఆకాశము నుండి దేవుడు ఇద్దరిని పంపించాడు. ఎవరు పంపించాడు? మోషే, ఏలియా వచ్చారు. చెప్పండి, ఎవరు వచ్చారు? మోసెస్, ఏలియా. వీరిద్దరి గురించి చాలా ప్రత్యేకమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. మోషే, ఆయన మరణం గురించి చాలా దేవుని వాక్యం చెప్తుంది. కొంతమంది ఆయన మరణించలేదని చెప్తారు. దేవుడు కొనుపోబడ్డాడని వారు చెప్తారు. ఎలాగైతే ఏలియాని దేవుడు తీసుకువెళ్ళిపోయాడో, ఆనోకుని దేవుడు తీసుకువెళ్ళాడో, మోషే కూడా అలా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే నో వన్ నోస్ వేర్ హిజ్ బాడీ ఈజ్, ఆయన దేహం ఎక్కడుందో ఎవరికి తెలియదు కాబట్టి. బట్ వెన్ వి రీడ్ ఇన్ రెవల్యూషన్, ద బైబిల్ సేస్ దట్ 2 witnesses గోన్ కమ్ అండ్ దే గోన్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ చెప్తుంది ప్రతి వారు ఒక్కసారైనా భూమి మీద మరణించాలని. మరణం చూడని వారిని ఎవరిని చూస్తున్నాం బైబిల్లో? ఏలియాని చూస్తున్నాము, ఆనుకుని చూస్తున్నాము. కొంతమంది థియాలజియన్స్ ఏమంటారంటే ఆ ఐ విట్నెస్, లేకపోతే ఆ ఇద్దరు సాక్షుల్లో ఒకరు ఖచ్చితంగా ఏలియా ఒకరు. రెండవది దేర్ ఇస్ ఎ బిగ్ డిబేట్ బిట్వీన్ మోసెస్ అండ్ ఈనాక్ జరుగుతుంది. ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదులేండి. అయితే ఇప్పుడు ఆకాశం నుండి మరలా ఎవరో కిందకు వచ్చారంటే మోషే వచ్చారు, ఏలియా వచ్చారు. ఒకరేమో ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నారు, మరొకరు ప్రవక్తలందరికీ సాదృశ్యంగా ఉన్నారు. వీరు ఎవరితో మాట్లాడుతున్నారంటే యేసుతో మాట్లాడుతున్నారట. We don't know what they're saying or what they're ministering. Maybe they are encouraging him for the cross, the journey of the cross. We don't know what's happening there. ఆ విషయాలు మనం చెప్పలేదు. కానీ వీరిద్దరూ మాట్లాడుతుంటే పేతురికి మెలకు వచ్చిందట. ఎవరికైతే మెలకు రాకూడదో ఆయనకే వచ్చింది. పేతురికి నిద్రలోంచి మెలకు వచ్చిందట. వచ్చిన వెంటనే చదివాడు, విన్నాడు, కానీ ఎప్పుడు చూడలేదు మోషేని, ఏలియాని చూడలేదు. వెంటనే అన్నాడు కదా, ఓ ఇట్స్ గుడ్ ఫర్ అస్ టు బి హియర్. బైబిల్ ఉంటుందన్నమాట, మనం ఇక్కడ ఉండుట చాలా మంచిది అన్నమాట. చూస్తూ ఉన్నాం. వెంటనే అంటున్నాడు కదా, పేతురు ఎలాంటి వాడు అంటే ఏదైనా మైండ్లోకి వస్తే వెంటనే బయట చెప్పేస్తాడు. అస్సలు దాచుకోలేడు, అసలు ఉండదు, స్టోరేజ్ సెంటర్ లేదు ఆయనకి, అంత బయటకు వచ్చేస్తుంది. సో అన్నాడు కదా, అబ్బా ఎంత గొప్ప ధన్యత, ఎవ్వరికి లేని భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. యేసయ్యతో పాటు మోషేను, ఏలియాను మనం చూస్తా ఉన్నాఅని చెప్పి, అయ్యారు మీరు నాకు టైం ఇస్తే, అవకాశం ఇస్తే మీ ముగ్గురికి 3 గుళ్ళు కట్టించేస్తానండి ఇక్కడ అంటున్నాడు. కొండ మీద ఏం చేస్తాడట? మోషే గారికి ఒక గుడి, యేసయ్యకు ఒక గుడి, ఏలియాకు ఒక పర్ణశాల, ఒక గుడి కట్టించేస్తాను అని చెప్పాడు. నిజంగా అలా కట్టించుంటే మన ఇండియాలో ఏ కొండ ఏ గుడి పనికిరాదు. అలాంటి గుడులు కట్టించేస్తానని పేతురు అన్నాడట. అయితే దేవుని వాక్యంలో ఈ సీక్వెన్స్ చాలా చక్కగా రాయబడ్డది. యాజ్ సూన్ యాజ్ పీటర్ proclaimed those words that he will build tabernacles for Moses, for Elijah and Jesus, heavens opened and a cloud came down. ఆకాశము నుండి మహిమా మేఘము దిగి వచ్చిందట. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు పేతురు ఒక మాట అన్నాడు, మీ ముగ్గురికి నేను గుళ్ళు కట్టి, అంటే ఒక విధంగా చెప్పి మీ ముగ్గురిని నేను ఒక ఉన్నతంగా ఒక స్థితిని మీకు ఇస్తాను అని మాట్లాడితే, ఆ మహిమాగమేమకు దిగి వచ్చినప్పుడు యేసయ్య, మోషే, ఏలియా, శిష్యులందరూ ఆ మేఘములోనికి ప్రవేశించారట. నౌ దే ఆర్ ఫిల్డ్ విత్ ద గ్లోరీస్ ఆఫ్ హెవెన్. వారు భూమి మీద ఉన్నప్పుడు కూడా వారు పరలోకములో ఉండే ఆ యొక్క ఎన్వైర్న్మెంట్ దేవుడు అక్కడ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ మేఘములో నుండి తండ్రి స్వరం వారికి వినబడుతూ ఉంది. దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్ అండ్ యూ షల్ హియర్ హిమ్. ఈయన నా ప్రియ కుమారుడు, మీరు ఆయన మాట వినవలెను. కొన్ని వందలాది సంవత్సరాల క్రితం మోషే ఏ మాట అయితే ప్రకటించాడో, ఆ ప్రవక్త మాటలు మీరు వినాలి అని మోషే చెప్పాడు. కానీ అక్కడ కొండ మీద జరిగిన ఆ యొక్క సన్నివేశంలో దేవుడు అంటున్నాడు కదా,
మీరు మోషే మాట కదా వినవలసింది, ఏలియా మాట కదా వినవలసింది, ఈయన నా ప్రియ కుమారుడు, మీరు ఆయన మాట మాత్రమే వినాలి. మేఘం ఎత్తబడ్డది. ఆ మేఘం ఎత్తబడినప్పుడు మోషే, ఏలియా కూడా ఎత్తబడ్డారు. కానీ అక్కడ నిలిచి ఉన్నది ఎవరంటే యేసు మాత్రమే నిలిచి ఉన్నారు. నేటికి నీ పక్షాన నా పక్షాన నిలిచేది ఎవరంటే యేసు మాత్రమే నిలుస్తాడు. నేటికి మన జీవితాల్లో మారని దేవుడు ఎవరంటే యేసు మాత్రమే మారని దేవుడు. ఈజ్ ద సేమ్ యెస్టర్డే, ఈజ్ ద సేమ్ టుడే, అండ్ ఈజ్ ద సేమ్ ఫర్ ఎవర్. కెన్ యూ ప్రైజ్ గాడ్ దట్ వీ హ్యావ్ అన్ అన్చేంజింగ్ గాడ్ ఇన్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసులో మారని దేవుడు మనకున్నందుకు మనం దేవుని కొందాలు చెప్తాం. అయితే అక్కడ జరిగిన సన్నివేశం పేతురుకి అర్థం కాలేదు. అప్పుడు ఏంటి ఇదంతా అనుకున్నాడు. బట్ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ ద రెవల్యూషన్ అండ్ he writes a book in 2 Peter chapter 1. 2వ పేతురు మొదటి అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే 2వ పేతురు మొదటి అధ్యాయము 16వ వచనం చూస్తే మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఇంకా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. చాలు, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ కొండ మీద జరిగిన ఆ యొక్క సన్నివేశాలు అంతా ఇక్కడ ఈ సంఘానికి రాస్తూ అంటున్నాడు కదా. మేము చెప్పేది కథలు కాదు, మేము కన్నులారా చూచాము. దేవుని మహిమను మేము ఆ రోజు అనుభవించాము. దేవుని యొక్క మాట, దేవుని స్వరమును మేము విన్నాము. దే హ్యావ్ సీన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దే హ్యావ్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని మహిమను చూచారు, దేవుని స్వరాన్ని కూడా మేమందరం విన్నాం. అయితే ఆ రోజు మేము పొందుకున్న ఆ యొక్క గొప్ప అనుభూతి కంటే ఇంకా శ్రేష్టమైన ధన్యత మీ అందరికి ఉందని చెప్తున్నాడు. వాట్ వీ హ్యావ్ సీన్ అండ్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఈస్ ట్రెమెండస్లీ సూపర్ న్యాచురల్ అండ్ వండర్ఫుల్. బట్ దట్స్ నాట్ ద గ్రేట్ థింగ్ వీ హ్యావ్ టుడే. అది మేము కొందరు మాత్రమే చూసాము. మేము ఆయన మహిమను చూసాము. ఆయన రెండో రాకడ ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క కొండ మీద మేము చూడడం జరిగింది. కానీ దానికన్నా శ్రేష్టమైనది ఈరోజు మీకుందన్న విషయాన్ని వారికి వివరిస్తూ ఉన్నాడు. ఆయన మహిమ కన్నా, ఆయన స్వరము కన్నా ఈరోజు శ్రేష్టమైనది ఏంటి? 19వ వచనం అంటున్నాడు కదా, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. వాట్ ఎ వండర్ఫుల్ రెవల్యూషన్. పేతురు ఏమన్నాడు తెలుసా? మీరు చూసింది చాలా గొప్పది, గొప్ప అనుభూతి దేవుడు ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ నాకు అనిపించింది వారికి గుడులు కట్టేద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజు మేము పొందుకున్న ఆ గొప్ప అనుభూతి కన్నా ఈరోజు మీ అందరి దగ్గర ఇంకా శ్రేష్టమైనది ఉంది. అండ్ దట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని వాక్యము. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? కెన్ యూ లిఫ్ట్ యువర్ బైబిల్స్ హియర్ టుడే? మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒకసారి ఎత్తి పట్టుకుంటారా? ఈరోజు ఐ డోంట్ నో, మీ ఆస్తి ఎంతో నాకు తెలియదు, మీకు ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో నాకు తెలియదు, మీకు ఎంత ఈ లోకంలో సంపాదన ఉన్నో నాకు తెలియదు. కానీ నీ దగ్గర ఉన్న శ్రేష్టమైన దీవెన, శ్రేష్టమైన ఈ లోకములో ఆస్తి ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యము. ఆమె దేవుని వందనాలు చెప్తాం. ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్ముతారో వాడు ఒమ్ము చేయబడ్డు. ఎవడైతే ఈ వాక్యాన్ని చేత పట్టుకుంటాడో దేవుడు అతను విడిచిపెట్టాడు. ఎవడైతే ఈ వాక్యానుసారంగా జీవిస్తాడో వాడు చేయ ప్రతి పనుల్లో వాడు సఫలిస్తాడు, వాడు సఫలీకృతంగా ఉంటాడు. ఎందుకంటే శ్రేష్టమైన ప్రవచన వాక్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. నమ్మను దేవునికి స్తోత్రం చెప్దాం. అండ్ దట్స్ వై ఈజ్ ద లాస్ట్ మెసెంజర్ అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ మెసేజ్. ఆయనే ఆఖరి వర్తమానికుడు. ఆయన ఇచ్చిన వాక్యమే
ఆఖరి మనుషుల జీవితాలు మార్చే ఆఖరి వర్తమానము ఈ జీవ గ్రంథములో ఉన్నది అని చెప్పడం నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. The Bible says in the book of Revelation chapter 19 and verse 13, 19వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకున్నట్లయితే ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది. కొంచెం ఎవరైనా చదువుతారండి, నాకు సహకరిస్తారా? రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఆయనకున్న పేరు ఏంటంట? ఆయనకున్న నామం ఏంటంటే ఈజ్ కాల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము అన్న పేరు. అందుకని ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన కొరకు వచ్చారు. ఇప్పుడు మనకు ఆయన ఇచ్చింది ఏంటంటే, ఆయన శరీరాన్ని మనం చూడలేదు, కన్నులారా యేసుని మనం చూడలేదు, కేవలము విన్నాము, విశ్వసించాము. ఇప్పుడు మనకు ఆయన ఇచ్చిన శ్రేష్టమైనది ఏంటంటే ఆయన వాక్యాన్ని, జీవగ్రంథాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. డోంట్ టేక్ దిస్ బుక్ లైట్లీ. ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క గ్రంథాన్ని తేలికగా మనం చూడకూడదండి. గివ్ ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, రెఫరెన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యు ఇన్ డ్యూ టైమ్. ఈ వాక్యమును మనం చేతపట్టుకుని దేవుని కొరకు మనం జీవించినట్లయితే తగిన కాలమందు వాక్యాన్ని పట్టుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు. నమ్మిన వారి దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్దాం. బికాస్ జీసస్ ఈస్ ద లాస్ట్ మెసెంజర్ అండ్ హిస్ వర్డ్స్ ఆర్ ద లాస్ట్ మెసేజ్. ఆయన మాటలు ఆఖరి వర్తమానం అయింది. ఇంకొక 10 minutes నాకు ఇవ్వగలరా? ఎంతమంది ఇస్తారు? ఇస్తే ఫినిష్ చేస్తాను, లేదంటే మేబీ సమ్ అదర్ టైమ్ ఇఫ్ లార్డ్ టెరీస్. 10 minutes ఇవ్వగలమన్న వారు ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. రెండో పాయింట్లోకి వెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడనో మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు. 24వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. హి నోస్ ఎవ్రీవన్. తెలుసా? మీ పక్కన వారిని చూసి మాట చెప్పండి, యేసయ్య నువ్వు తెలుసని చెప్పండి. రిమైండ్ దెమ్. ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు అనుకుంటాం కదా, దేవుడికి అసలు నేను గుర్తున్నానా? ఎస్ గాడ్ నో దట్ ఐఎమ్ లివింగ్. నేను బతుకున్నాను అని తెలుసా? అండ్ వి గో త్రూ సమ్ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్స్ అనుకుంటాం కదా, దేవుడు మర్చిపోయాడేమో అని అనుకుంటాం. గాడ్ నోస్ యూ. యేసు అందరినీ ఎరిగినవాడు. యాజ్ ఎ ప్రాఫెట్ ఈజ్ ద లాస్ట్ మెసెంజర్ అండ్ మెసేజ్. సెకండ్ పాయింట్, యాజ్ ఎ ప్రాఫెట్ హీ రివీల్స్ హార్ట్స్ అండ్ రిస్టోర్స్ ద సోల్. ఆయన ప్రవక్తగా మన హృదయాలను ఆయన బయలుపరిచే దేవుడు, మన హృదయాలను బాగు చేసే దేవుడు. బయలుపరిచే దేవుడు, ఆయన బాగు చేసేది. పాత నిబంధనలో ప్రవక్తలకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టే వారు ఎవరి గురించనే తెలుసుకునేవారు. ఇట్స్ లిమిటెడ్ నాలెడ్జ్. అందుకనే ఇర్మీయా మాట అంటాడు, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దాన్ని గ్రహించుట ఎవరి సాధ్యం? యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను. ఇర్మీయా 17:9-10 ఈ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిగా అంటున్నాడు కదా, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. హృదయం కండిషన్ ఎలా ఉందో ఈవెన్ టిల్ టుడే, ఈరోజు కూడా బయట ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. డాక్టర్స్ కూడా ఎన్ని టెస్టులు చేస్తేనే వారికి తెలుస్తుంది కండిషన్ ఎలా ఉందో. కానీ దేవుడట ఆయన హృదయ అంతరంగాలన్నిటినీ ఎరిగిన దేవుడు. అయితే న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ద ఫైనల్ ప్రాఫిట్ హెస్ కమ్. ఆఖరి ప్రవక్త వచ్చాడు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన గురించి ఏం రాయబడ్డదంటే, యేసు అందరినీ ఎరిగినవాడు. పాత నిబంధనలు అలా లేదు, దేవుడు చెప్తేనే తెలిసేది ప్రవక్తలకి. కానీ క్రొత్త నిబంధనలో మన కొరకు ప్రవక్తగా వచ్చిన యేసుకు మనందరి గురించి ఆయనకి తెలిసే అన్నది, మన జీవితాల గురించి ఆయనకు తెలిసే అన్నది. చూడండి, మనందరికి తెలిసిన ఎగ్జాంపుల్, ద సమారిటన్ ఉమెన్. షీ కమ్స్ టు దట్ వెల్ అట్ వాట్ టైం? ఎప్పుడు వచ్చిందట? మధ్యాహ్నం వచ్చిందట. అందరూ పొద్దున వెళ్తారు నీరుకి, కానీ మేడం గారు మధ్యాహ్నం వెళ్ళారు. కారణం ఏంటి? ఆమె జీవితము అవమానంతో, సిగ్గుతో కూడుకున్న జీవితం. కానీ యేసు he says that I must go through Samaria. నేను సమరయ మార్గమున వెళ్ళాలి. అది దూరమైన మార్గం అట. ఇట్స్ ఎ లాంగ్ రౌట్.
కానీ యేసయ్య ఆమె ఒక్కరి కోసము ఆ మార్గంలో వెళ్ళాడు. ఎందుకంటే యేసు అందరినీ ఎరిగినవాడు. నీ కోసం ఈ లోకల్ ఎవరు 1 కిలోమీటర్ కూడా వారితో నీకు పని లేకపోతే ప్రయాణం చేయరు. కానీ నీ కోసము చివరి వరకు వచ్చేది నా ప్రభు రక్షకుడైన యేసు మాత్రం నీతో వస్తాడు. ఎన్నడూ ఆయన మనల్ని విడిచిపెట్టాడు. మన జీవితాల్లో ప్రతి పరిస్థితుల్లో మనం ఆదుకోవడానికి ఆయన పరమనివుడు వచ్చాడు. ఈరోజు ఆయన వాక్యము ద్వారా నీ దగ్గరకు వచ్చి నేను దర్శించడానికి ఆయన ఇంకనో వాక్యములో సజీవంగా ఉన్నాడు. నమ్మిన దేని కొందరు చెప్దాం. మాట్లాడుతుంటే ఆమె దాహంగా వచ్చింది, యేసే దాహంగా వచ్చారు. కానీ యేసే ఆమె ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి వచ్చారు. అమ్మ నాకు నీళ్ళు ఇస్తామంటే, ఇది లోతుగా ఉంది బావి, చాలా పెద్ద కాన్వర్జేషన్ జరిగింది, ఇంటికి వెళ్ళి చదువుకోండి మీరు, ఇప్పుడు టైం కూడా లేదు నాకు చెప్పడానికి, నేను చెప్పను కూడా. అయితే వాక్యంలో చూస్తే అని అంటాడు కదా, నేను ఇచ్చు నీరు నువ్వు త్రాగినట్లయితే నువ్వు ఎన్నటికీ దప్పికొనవు. వెంటనే ప్రభువా ఆ వాటర్ ఏదో నాకు ఇచ్చేయండి, ఆగేస్తాను, ఇంకా ఎండలో బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉందంటే, గో బ్రింగ్ యువర్ హస్బెండ్, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా. ఆ సన్నివేశంలో 2 మాటలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ పర్సీవ్ దట్ యువర్ అ ప్రాఫిట్, నువ్వు ప్రవక్తవని నేను గుర్తిస్తుంది ఆవిడ. రెండవదిగా ఆ మెస్సయ్య వస్తాడు, వచ్చినప్పుడు ఏం చేయాలో, ఎలా ఆరాధించాలో అన్నీ చెప్తాడు. అమ్మ ఆయన నేనే అంటాడు ప్రభు. ఐ యామ్ హీ, నేనే అని చెప్పినప్పుడు కొండ వదిలేసిందట. కొండ వదిలేసి ఏం చేసింది చూడండి. 4వ అధ్యాయము 29వ వచనం అనుకుంటున్నాను, ఇఫ్ ఐ నాట్ రాంగ్. 4వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. ఏమని రాయబడ్డదండి? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, నాతో చెప్పిన మనుషుని మీరు చూడండి. ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎంతమంది మెలుకున్నారు? కొండ మీద పేతుల్లో నిద్రపోతున్నారా? లేదు కదా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, నీరు కోసం వచ్చింది, కొండ వదిలేసింది, ఇప్పుడు ఎక్కడ పరిగెడుతుంది? ఊరిలో జీవిస్తుంది. కానీ షీ నెవర్ ఫేస్ ద కమ్యూనిటీ ఆఫ్ దట్ విలేజ్. ఎప్పుడు ఎవరితో సాంగత్యం చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఫ్రెండ్షిప్ చేయలేదు, బికాజ్ ఆఫ్ అవర్ లైఫ్. కానీ యేసుతో మాట్లాడిన తర్వాత ఆమె దేని కొరకైతే వచ్చింది అది వదిలిపెట్టి తిరిగి వెళ్తూ ఉంటుంది కదా. చూడండి, నేను ఇప్పుడే ఒక ఆయన కలుసుకుని వచ్చాను. ఆయన ఎవరో తెలుసా? నేను చేసినవన్నిటినీ నాతో చెప్పినవాడు. బావి దగ్గరికి సిగ్గుతో వచ్చింది, తిరిగి వెళ్తున్నప్పుడు సాక్ష్యంతో వెళ్ళింది. ఒకప్పుడు సిగ్గుతో తల వంచుకుని జీవించింది, ఇప్పుడు ధైర్యంగా అందరికీ వాక్యాన్ని ప్రకటిస్తుంది. సిగ్గుతో తన జీవితాన్ని జీవించింది, కానీ యేసును కలుసుకున్నాక ఇప్పుడు దేవుని కొరకు సాక్షిగా బ్రతకడానికి తీర్మానం తీసుకుంది. యేసు అందరినీ ఎరిగినవాడు, యేసు ఎవరినైనా మార్చగలడు. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్దాం. ఎంత గొప్ప దేవుని ఈరోజు మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. కంప్లీట్గా దేవుడు ఆయన జీవితాన్ని మార్చాడు. ఇంకా ఎండలో వెళ్ళే పని లేదు. ఆమె దాహం తీర్చుకోవడానికి ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళవచ్చు, ఎందుకంటే యేసు ఆమె జీవితంలోకి వచ్చాడు కాబట్టి ఆమె బ్రతుకును దేవుడు మార్చాడు. వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? ఇంటికి వెళ్ళి ఆమె ఖాళీగా కూర్చోలేదు. వెళ్ళిన వెంటనే అందరికీ ఏం చెప్తుందంటే యేసును గురించి చెప్తా ఉంది. యేసు దగ్గరికి వచ్చిన వారు సాక్ష్యాన్ని పొందుకుంటారు, సాక్ష్యాన్ని కలిగిన వారు యేసు దగ్గరకు అనేకులు తీసుకొస్తారు. దట్స్ ద మినిస్ట్రీ వీ హ్యావ్. యేసు దగ్గరికి వచ్చామంటే మనకు ఆయన సాక్ష్యం ఇస్తాడు. సాక్ష్యం పొందామంటే మనం వెళ్ళి అనేకులను యేసు దగ్గర తీసుకురావాలి. సాయంత్రం అయ్యేసరికి మొత్తం అందరిని ఎక్కడ తీసుకొచ్చిందంటే యేసు దగ్గర తీసుకొచ్చిందంటే. ఇన్ఫ్యాక్ట్ బైబిల్ సేస్ ఈ స్టేడ్ 2 more days దేర్. మరొక 2 రోజులు అక్కడ ఉండి వారందరికీ వాక్యాన్ని అందించారు. యేసు అందరినీ ఎరిగిన దేవుడు, అందరినీ మార్చే దేవుడు ఆయన. ఆమె చెప్దాం, ఈరోజు నీ పరిస్థితులన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నీ పరిస్థితుల్లో దేవుడు కార్యం చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మాటలు మనం చేతి పట్టుకోవాలి. డోంట్ జస్ట్ బీ అ ఆర్డినరీ క్రిస్టియన్, బీ అన్ ఎక్స్ట్రాడినరీ క్రిస్టియన్ ఫర్ అవర్ లార్డ్. దేవుని కొరకు మనము ఉన్నతంగా, ఒక ప్రత్యేకంగా మనం వాడబడే ఆ క్రైస్తవ జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమె ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు అందరూ ఎరిగినవాడు. ఒకసారి ఒక ఆయనట యేసుని భోజనాన్ని పిలిచారట. అయ్యారు, మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ చేశాను, రండి, కమ్ టు మై హౌస్. ద బైబిల్ సేస్ ఈజ్ ఎ ఫారసీ. చాలా ఉన్నతమైన
హోదా కలిగిన వ్యక్తి పిలిచాడు కదా అని యేసే భోజనానికి వెళ్ళారట. భోజనానికి వెళ్ళి భోజనంలో కూర్చుని భోజనం చేస్తున్నారు. ద ఈటింగ్ వాట్ దే హ్యావ్ ప్రిపేర్డ్. భోజనం చేస్తూ ఉన్నాడు, కానీ ఆ వడ్డించే వ్యక్తి మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయట. భోజనం వడ్డిస్తున్నాడు, కానీ యేసు గురించి మనసులో ఎన్నో మాటలు అనుకుంటున్నాడు. యేసు అందరినీ ఎరిగినవాడు. ప్రైజ్ ద లార్డ్. బయటే కాదు, లోపల ఏం జరుగుతుందో కూడా అని తెలుసు. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయనను పిలిచిన మనుష్యుడు అది చూచి, ఆయన పిలిచిన మనుష్యుడు అది చూచి, పరిసయ్యుడు అది చూచి, పరిసయ్యుడు ఈయన అది ప్రవక్త అయిన ఎడల, చూడండి ఏమని రాయబడ్డది, ఈయన ప్రవక్త అయితే తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత ఇంకొక మాట ఉంటుంది, చదవడమా. అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా. చాలండి, జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఐఎమ్ కమింగ్ టు క్లోజ్. ముగించేస్తాను. ఎవరైనా లేచి ఇటు తిరిగితే ఇంకో 10 minutes తీసుకుంటాను. అందరూ యేసు వైపు చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. యేసే భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే భోజనం వడ్డించి ఆయనకు మనసులో ఒక ఆలోచన. ఆయన భోజనం చేస్తుంటే ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాలు కడిగి కన్నీటితో ఆయన పాదాలను ఆమె తుడిచి, తలతో తుడిచి, అత్తరుతో ఆయన పాదాలు అభిషేకించి ఇది చేస్తూ ఉంటే ఈ ఇన్వైట్ చేసిన ఆయనకి అస్సలు ఓ పక్కన కోపం వచ్చేస్తుందట. ఇది నా ఇంట్లోకి వచ్చి నేను యేసుకి భోజనం వడ్డిస్తుంటే ఈ అమ్మగారు వచ్చి ఏంటి అడావిడ ఇక్కడ. యేసు అందరినీ ఎరిగినవాడు. ప్రైజ్ ద లార్డ్. ఈయన నిజంగా ప్రవక్త అయితే ఈమె లైఫ్ ఏంటో ఆయనకి తెలియదు అనుకుంటున్నాడు మనసులో. అయితే వెంటనే యేసే అతను పిలిచి ప్రక్కన కూర్చోబెట్టుకుని యేసయ్య సీమోనుకు కౌన్సిలింగ్ చేస్తున్నారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆయనకు తెలుసు. ఆయన బిడ్డలుగా మనం నేర్చుకోవాలి అది. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అటు జ్ఞానాన్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమె చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పిలిచి ఆయనకి అర్థం అవ్వాలని ఒక స్టోరీ చెప్పారంట. ఏంటి స్టోరీ అంటే, ఒక ఆయన ఇద్దరు వ్యక్తులకు అప్పు ఇచ్చాడట. ఒక ఆయనేమో 5 లక్షలు అప్పు తీసుకున్నాడంట, మరొక ఆయన 5,000 అప్పు తీసుకున్నాడట. అయితే అప్పు ఇచ్చిన ఆయనకి తెలిసింది వీరిద్దరూ అప్పు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని. వెంటనే ఆ వ్యక్తి ఏం చేశారంటే మంచి మనసుతో ఇద్దరిని పిలిచి, మీరు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మీరు కట్టలేరని నాకు తెలుసు, ఐ ఫర్గివ్ యూ, మిమ్మల్ని క్షమిస్తున్నాను, కాబట్టి దీని గురించి మర్చిపోండి, ఆలోచన చేయొద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగిందట. ఈ కథ యేసు ఎవరికి చెప్తున్నారంటే సీమోనుకి చెప్తున్నారు. చెప్తూ సీమోను అడిగారు, వీరిద్దరిలో ఆ అప్పు ఇచ్చిన వాడిని ఎక్కువ ఎవరు ప్రేమిస్తారు? ఎక్కువ ఎవరు ప్రేమిస్తారండి? ఎక్కువ అప్పు ఎవరికైతే రుణమాఫీ చేయబడ్డదో వాడు, ఎందుకంటే ఎక్కువగా వాడు అప్పు చెల్లించాలి, కానీ ఎక్కువగా వాడు ఏం చేయబడ్డాడు? క్షమించబడ్డాడు. సీమోను ఈమె జీవితంలో ఈమె విస్తారమైన పాప జీవితాన్ని జీవించింది. దేవుడు ఆమెను విస్తారంగా క్షమించాడు కాబట్టి ఆమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? ఈమె చాలా పాపాలు చేసింది. అందరూ ఈమెను తృణీకరించారు, ఎవరు ఈమెను పట్టించుకోలేదు. కానీ నా పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆమెను క్షమించాడు. ఆమె క్షమించబడ్డది కాబట్టి నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది. ఆమె జీవితం ఎలాంటిదో ఆమె ఎప్పుడు మర్చిపోవట్లేదు. దేవుడు ఎంతగా ఆమె రుణాన్ని దేవుడు తీర్చాడో ఆమె మర్చిపోలేకపోతుంది. అందుకని నన్ను విస్తారంగా ఏం చేస్తుందంటే నన్ను ప్రేమిస్తుంది. 5,000 అప్పు ఉన్నాడు, పెద్ద నువ్వు క్షమించకపోతే 3 మంది ఉన్నారు బయట క్షమించేవాళ్ళు, కానీ ఈమె విస్తారంగా క్షమించబడ్డది. డూ యు నో హౌ మచ్ యూ హ్యావ్ బిన్ ఫర్గివెన్? నువ్వు ఎంతగా క్షమించబడ్డావు నీకు తెలుసా? ఈరోజు నువ్వు విస్తారంగా క్షమించబడితే
ఆయనను విస్తారంగా ప్రేమిస్తాం. వి సే దట్ వి లవ్ గాడ్, బట్ డూ వి? మాటల్లో కాదండి ప్రేమ, ఆయన పాదాల దగ్గర పరిచర్య చేస్తుంది. అవకాశాన్ని పోగొట్టుకోవట్లేదు. మరలా ఎప్పుడు వస్తాడో, మా ఇంటికి వస్తారో రారో. ఇప్పుడు సీమోన్ ఇంటికి వచ్చారు. ఆయన ఏమనుకున్నా పర్లేదు. ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ బ్లెస్ మై గాడ్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ వాష్ హిస్ ఫీట్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ అనాయింట్ హిమ్ బికాస్ హీ హాస్ డన్ సో మచ్ ఫర్ మీ. ఎంతో నాకు కొరకు చేశాడు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుంటాను. Are you redeeming the opportunities God is giving in your life to love him back? తిరిగి ఆయన ప్రేమించడానికి. నువ్వు విస్తారంగా క్షమించబడితే విస్తారమైన ప్రేమ నీకు ఉంటుంది. యేసు అందరినీ ఎరిగినవాడు. ఈ రాత్రి మనందరి ప్రేమ ఆయనకు తెలుసు. పేతురుతో అంటున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు ప్రేమిస్తున్నాను. మరలా ఎందుకో ప్రభు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు ప్రేమిస్తున్నాను. మూడోసారి అడిగారట, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు నేను ప్రేమిస్తున్నాను లేదో యు నో. ఒకప్పుడు నాకు తెలుసు అనుకున్నాడు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను విడిచిపెట్టిన ప్రభు అన్నాడు. లేదు పేతురు, ఐఎమ్ ప్రొఫెసైజింగ్ ఓ యూ. కోడి కుయ్యక ముందే నువ్వు ముమ్మారు. అప్పుడు అనుకోలేదు. ఏంటి ఎవ్వరు వదిలేసిన మరణం వరకు నేను వెంబడిస్తాను అన్నాడు. సినిమాటిక్ డైలాగ్స్ మాట్లాడడంలో పేతురే ఫస్ట్. అయితే అందరికన్నా దూరంగా వెళ్ళిపోయాడు. బట్ గాడ్ రివీల్డ్ హిస్ హార్ట్ అండ్ రెస్టోర్డ్ హిమ్. తన హృదయాన్ని దేవుడు బయలుపరిచి మరల దేవుడు పిలిచిన దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు, యు లవ్ మీ? అని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా ప్రభు. నీకే తెలుసు ప్రభు. ఈరోజు విస్తారంగా మనం క్షమించబడితే మనం విస్తారంగా ప్రభుని సేవించాలి. ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి, మరి ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తాను. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మన ప్రాంతాలకు వెళ్దాం. ఒక తండ్రిట ఒకరోజు డ్యూటీకి రెడీ అవుతూ ఉండగా షర్ట్ వేసుకుంటూ ఉంటే ఎప్పుడు తన కుమారుడు గమనించలేదు, కానీ ఈజ్ అబౌట్ 5 or 6 years old. ఆ కుర్రాడు తన తండ్రి వెనకాల భాగాన్ని బ్యాక్ చూసినప్పుడు ఒక స్కార్ ఉందట, ఒక మార్క్ ఉంది. చూసి అడిగాడండి, డాడీ నీ వెనకాల పెద్ద గీతగా ఉంది, ఏంటిది అని అడిగితే ఆ తండ్రి అన్నాడట, వెన్ యు వర్ లిటిల్, నువ్వు చిన్నప్పుడు నీకు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది. నీ కిడ్నీ చాలా పాడైపోయింది. అయితే అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నారు. ఎవరు కూడా ముందుకు రాలేదు. బట్ అట్ దట్ టైమ్ ఐ వాజ్ ఫౌండ్ అవుట్ దట్ మై కిడ్నీ మ్యాచెస్ యువర్ కిడ్నీ. సరిపోద్దని డాక్టర్ చెప్తే నాలోంచి ఒక కిడ్నీ తీసి నీకు పెట్టారు అంటే వెంటనే ఆ కుర్రాడు, అవునా డాడీ, డూ యూ లవ్ మీ దట్ మచ్ అన్నాడు. అంతగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే వెంటనే ఆ తండ్రి అన్నాడట, ఒకటే కాదు నీ కొరకు 2 అయినా ఐ వుడ్ హ్యావ్ గివెన్. నేను చనిపోయినా పర్లేదు, నువ్వు బ్రతకాలి అంటే వెంటనే గట్టిగా కౌలించుకుని ఐ లవ్ యూ డాడీ అన్నాడట. ఈరోజు మన కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభు కిడ్నీలు మాత్రమే కాదు, హీ గేవ్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని ఆయన మన కొరకు ఎవ్వరు ఇవ్వలేదండి. ఎవ్వరు అంతగా మనం ప్రేమించలేదు, ఆయన మాత్రమే. యేసు అందరినీ ఎరిగినవాడు. ఈరోజు నీ జీవితం అంతా ఆయనకు తెలుసు. నెవర్ లెట్ ద ఎనిమీ లై టు యూ దట్ హీ డజంట్ లవ్ యూ. నో మ్యాటర్ యువర్ సిచ్యువేషన్ హియర్ టునైట్, మై జీసస్ డైడ్ ఫర్ యూ. నిశ్చయముగా ఆయన మన రోగములన్నిటినీ మరించు, మన వ్యసనములన్నిటినీ సహించు. మనము ఆయనను మన పాపముల చేత వారు ఎంతగానో నలగొట్టిరి. అయితే వాక్యం చెప్తుంది, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు ఏం కలుగుతుందండి? స్వస్థత కలుగుతుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయామట. ఇప్పుడు మన ఆత్మలకు కాపరైన యేసునందుకు మనం వస్తూ ఉన్నాం. ఆయన దగ్గరికి వస్తే ఆయన మాట్లాడతాడు. మాట్లాడితే మనకు బుద్ధి చెప్తాడు, నడిపిస్తాడు. ఆయన మార్గాల్లో మనలను బలపరచు దేవుడు. దట్స్ వై ఈరోజు విశ్వాసను కర్తైన యేసు వైపు మనం చూడాలి. ప్రార్థన చేసుకుందామా? తల వంచుదాం, ప్రార్థన చేద్దాం.
నేను వెతకకుండా నాకు దొరికితివి, నేను ప్రేమించకుండా నన్ను ప్రేమించితివి, నీకు గాయాలు చేసి తరచు రేపితిమి, నన్నెంతో క్షమించితివి, నీలా జాలిగల ప్రేమగల దేవుడెవరు, నీవేగా విమోచకుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా నీలా పాపికై పెట్టిన వారెవరు, నీలా ప్రాణం పెట్టిన వారెవరు. ఆమె విస్తారంగా క్షమించబడ్డది కాబట్టి విస్తారంగా ప్రభువుని ప్రేమిస్తుంది. ఈరోజు ప్రభువుని మనం ప్రేమించే వారికి ఉన్నామా? మన కొరకు ఈ లోకానికి ఎత్తించిన ఆయన మాటను మనం చేపట్టుకుంటున్నామా? మరీ శ్రేష్టమైన ప్రవచన వాక్యము మన దగ్గర ఉన్నది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచుల వాడిగల ఖడ్గము కంటే పదునుగా ఉండి, అది మన ప్రాణాత్మ దేహములను మూలుగులు మట్టుకు అది వెళుతూ మన తలంపులను మన ఉద్దేశములను దేవుని వాక్యము పరిశోధిస్తూ ఉన్నది. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన అంతరంగములో సత్యమును కోరుకునే దేవుడు. కెన్ యూ ట్రూలీ సే హియర్ టుడే దట్ ఐ లవ్ యూ మై లార్డ్? ఆయన ప్రేమించే వారికి ఉందాం. ప్రేమిస్తున్నామంటే ఆయన కొరకు జీవిందాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేస్తారా? ప్రేరేపణ కలిగిన వారు ఉన్నారా? నాకు ప్రార్థన చేయాలని ఆశ ఉందండి, ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తాను నేను అన్నవారు ఎవరు ఉన్నట్లయితే, ఇట్స్ యువర్ టైమ్ టు కమ్ అండ్ ప్రే. ప్రార్థిస్తారు ఎవరైనా? మీరున్న స్థలాల దగ్గర నుంచైనా ప్రార్థన చేయొచ్చు, లేదా ఇక్కడికి వచ్చైనా ప్రార్థన చేయొచ్చు. ఇస్ సమ్వన్ హియర్ టు ప్రే? మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. గొప్ప దేవా, మీకు వందనాలు నా తండ్రి. పనికిరాని వారమయ్యా, పురుగు వంటి వారము నా తండ్రి. దేవా, మా సొంత వారే నాయన, మమ్మల్ని ప్రభువా ప్రేమించలేనటువంటి స్థితిలో నాయన మేమున్నప్పుడు ప్రభువా ఎంతో కనికరపడి నాయన, జగత్తుకు పునాది వేయబడక మునిపే నాయన మీ ప్రణాళికలో మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసి నా తండ్రి, మా కొరకు బలి అయిన దేవా నీకు వందనాలు. మా హృదయము ఎటువంటిదో, మేము ఎటువంటి వారమో సంపూర్ణముగా ఎరిగి ఉండియు ప్రభువా మా కొరకు నాయన మీరు క్రయధనముగా చెల్లించిన మీ యొక్క ప్రాణమును బట్టి నా దేవా మీకు వందనాలయ్యా. ఏమిచ్చి తండ్రి మీ రుణము నాయన మేము తీర్చుకోగలము ప్రభువా. అయ్యా, కేవలము నాయన నిజమే నాయన, వాక్యము విని నాయన మీ యొక్క సన్నిధికి వచ్చినప్పుడు నా తండ్రి వాక్యము విని ప్రభువా అనేక మందిని నాయన తిరిగి తీసుకొని వారమై ఉంటుండగా నా తండ్రి మేము ఎక్కడైనా అందులో ఇంకా వెనకబడిపోతూ ఉన్నామేమో నాయన, మీరు ఒకసారి ఈరోజు నా తండ్రి మాకు జ్ఞాపకము చేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా స్థితి ఎరిగి ఉండి నా తండ్రి మీరు మా మధ్యకు వచ్చిన ఆయన నీ యొక్క సేవకుని ద్వారా పరిచర్య జరిగించినప్పుడు మేము బలము పొందుకొని నాయన అయా స్వార్థపూరితముగా ఉండకుండా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉండి నా తండ్రి అనేక మందిని నాయన నీ యొక్క ప్రేమ మార్గం వైపు నడిపించేటువంటి వారుగా నాయన మమ్మల్ని బలపరచుమని వేడుకుంటూ ఉన్నాం దేవా. మా మధ్య ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా, ఎంతో మందికి లేనటువంటి భాగ్యము నాయన సజీవ వాక్యమును నా తండ్రి మీరు మాకు అందించిన దేవా నీకు వందనాలు. నీ యొక్క వాక్యము ద్వారా నాయన ప్రతినిత్యం మాట్లాడుతూ ఉన్న దేవా మీకు స్తోత్రాలయ్యా. మా పితరులు నాయన మీ యొక్క దర్శనము నాయన ప్రభు వారికి అప్పుడప్పుడు కలిగి ఉండేదేమో నా తండ్రి. ఈ కృపా కాలములో నా తండ్రి పిలిచిన వెంటనే పలికే దేవుడిగా తండ్రి మమ్మల్ని ఆవరించి ఉన్నందుకై నా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా.
మాకు మీరు ఇచ్చిన ఆదరణను బట్టి నా తండ్రి, ధైర్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పక్షముగా నిలబడ్డామని నమ్ముతూ నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మీకు వందనాలు. మీరు నాయన వాక్యము ద్వారా నాయన మమ్మల్ని బలపరిచిన ఆయన పోషిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. బలము పొందుకున్న వారమైన ప్రభువా, అనేక మందికి సాక్షులుగా నా తండ్రి లోకంలో మేము వాడబడేలా కృప చూపించుమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ కొద్ది మనవులు స్తుతిని మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.